మా పెద్ద ముందు చూసావుగా అచ్చు మా అమ్మ కళ్ళే ఈ పళ్ళు అచ్చి మా అత్తయ్య పళ్ళు. ఏదో మా పెద్ద ముందు చూస్తుంటే మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. అవును కానీ అప్పుడాలు మన మీ అమ్మ వచ్చినప్పుడు మా ఓడు ఏనులా ఉంటాడని చెప్పిందా? అవునత్తయ్య ఈ మధ్య అజంతరగం చేసి ఏనుగులా అంటాడు పీనుగలాగా. నా కొడుకు ఎందుకు ఏడుస్తున్నాను? ఆకలేసి. ఆకలేసి. అవునరా నాయన నువ్వు వస్తావని నీకోసం ఎన్నో పిండి వంటలు చేసి ఉంచాను. మరి ఇప్పుడు అభిత్రోహం అంటున్నావు? అదే అదే నేనత్తయ్య ఇప్పుడు 100 గారెలు 200 అచ్చిపళ్ళు 300 లడ్లు ఇవన్నీ తినేసి ఆకలో ఆకలో అంటాడు. అలాగా అయితే అలా కూర్చోండి నేను పలహారాలన్నీ తెస్తాను. అలానే అలానే పడింది గప్పం గప్ప వెనక్కి మంచం మీద కూర్చుని వచ్చింది ఎంత ఆకలిగా ఉన్నాడో. అవును తింటూ నేను ఇంకా పట్టుకొస్తా. దొంగ బుద్ధి మొత్తం పోగొట్టుకోలే వేసినట్టుంది. ఎప్పుడో ఎక్కడో ఏ ఊళ్ళోనో మనకు మళ్ళీ ఇచ్చింది. రండి రండి ఇదే మీ పెద్దమ్మ గారి ఇల్లు. పెద్దమ్మా పెద్దమ్మా ఖాళీగా లేదు ఆ పక్కింటికి వెళ్ళు. అందరూ అడుగుతునే వాళ్ళే ప్రపంచం అంతా అడుగుతునే వాళ్ళే. నేను పెద్దమ్మా అప్పడాలే అసలు అప్పడాలు ఉడేలు వచ్చారు ఏం చేద్దాం? అయితే ఒక పని చేద్దాం వాళ్ళిద్దరిని తీసుకొచ్చేద్దాం ఇక్కడ కూర్చోబెట్టేద్దాం మా ఇద్దరు చల్లగా దాచుకుందాం తర్వాత అంతే సంగతి. రండి 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 మీకోసమే మీ పెద్దమ్మ ఎదురు చూస్తోంది. మీ పెద్దమ్మ గారు ఉన్నారా? ఆ పెద్దమ్మ గారు అక్కయ్య గారు ఉన్నారుగా, అక్కయ్య గారు తమ్ముడు గారు ఉన్నారుగా, తమ్ముడు గారు అన్నగారు ఉన్నారా? అన్నగారు తెలియదు తమ్ముడు పెట్టడం తమ్ముడు చెల్లాయిలో. వెళ్ళండి నూతన దంపతులు ఉన్నారు కథలు ఖాళీగా ఉన్నాయి కొట్టిస్తారు. వెళ్ళండి 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 వెళ్ళండి.